వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సెస్ కార్యాలయాన్ని సందర్శించిన జర్మనీ ప్రతినిధుల బృందం. కుక్కకాటుకు గురైన విద్యార్థి పట్ల అలసత్వం వహించిన కళాశాల ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు. ప్రభుత్వం కేటాయించిన వస్త్ర ఉత్పత్తులను వెంటనే పూర్తి చేయాలని యజమానులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. సిరిసిల్ల పట్టణంలోని ప్రముఖ దేవాలయాల్లో హుండీ లెక్కింపు కార్యక్రమం. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ఆమోదం తెలపడం పట్ల ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం. నిజామాబాద్ గురుకులాంలో ఫుడ్ పాయిజన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు. సెస్ కార్యాలయాన్ని జర్మనీ ప్రతినిధుల బృందం సందర్శించారు. ఈ మేరకు సెస్ పాలకవర్గ సభ్యులు వారిని సాలువా బొకేతో సత్కరించారు. శాస్త్రీయ పద్ధతిలో అధునాతనమైన సోలార్ పవర్ విద్యుత్ ద్వారా వ్యవసాయంపై అవగాహన పెంపొందించే విధంగా ఇక్కడి పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు జర్మనీ బృందం వచ్చినట్లు సెస్ చైర్మన్ చిక్కాల రామారావు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ 30%, స్టేట్ గవర్నమెంట్ 30%, మిగతా 40%తో భాగస్వామ్యంతో నిర్వహిస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, రెబకా మార్టిన్, సేవావాన్, డాక్టర్ రఘు, డాక్టర్ సెబాస్టిన్, సెస్ పాలకవర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. గ్రామాల పేర్లు ఒకసారి చెప్పరా? మన ప్రాజెక్ట్ నడుస్తుంది ఊళ్ళ పేరు ఊరు మళ్ళీ ఎట్లా మా పాలకవర్గ సభ్యులకు, ఎండీకి, మరి మా సెస్ 2 వింగులు, ఒకటేమో అగ్రికల్చర్, ఒకటేమో సోలార్ కోఆపరేషన్. ఈ రెండింటి గురించి వాళ్ళు ఇక్కడికి స్టడీ టూర్లో రావడం జరిగింది. వాళ్ళు నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారితో, కోఆపరేటివ్ మినిస్టర్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్ వారితో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత యూనివర్సిటీకి వెళ్ళారు. ఆ యూనివర్సిటీ నుంచి కొంతమంది సిబ్బంది వారు కలిసి మామిడిపల్లిలో ఈ అగ్రికల్చర్ మీద ఇన్నోవేషన్ దాని మీద రీసెర్చ్ కోసం రావడం జరిగింది. దాంతోపాటు అందులో భాగంగానే మన సెస్ కూడా
సోలార్ ప్రాజెక్టు ఒకటి పెట్టాలనే ఆలోచనతో జర్మనీ కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ 30%, స్టేట్ గవర్నమెంట్ 30%, 40% జర్మనీ కలిపి 100% కలిపి వాళ్ళు ఇక్కడ సోలార్ పెట్టాలనే ఒక ఆలోచన మీద వాళ్ళు వచ్చిండ్రు. మరి ఇంకోసారి కూడా ఇంకా ఒక్కసారి 2 సార్లు వచ్చి వాళ్ళు రీసెర్చ్ చేసుకొని ఫీల్డ్ అంతా ఎలా ఉందని చూసుకున్న తర్వాత ఇవన్నీ శాంక్షన్స్ డిపిఆర్ ఇవన్నీ పెట్టిన తర్వాత పెట్టాలనే ఒక ఆలోచనకు వచ్చింది. కాబట్టి దానికి అనుగుణంగానే ఇవాళ వచ్చి సోలార్ తరఫున సేనోని అతను రావడం జరిగింది. మిగతా వాళ్ళేమో అగ్రికల్చర్ తరఫున వాళ్ళు రావడం. ఈ బృందానికి రఘు అని మన తెలంగాణ అతను జర్మనీలో సెటిల్ అయ్యిండు. కాబట్టి వారు నాయకత్వంలో రావడం జరిగింది. ముఖ్యంగా మన సోలార్ దానికి సంబంధించి అక్కడి కోఆపరేటివ్ బ్యాంకును ఈ సోలార్ ప్యానెల్ తయారు చేసే వాళ్ళు, రీసెర్చ్ చేసేవాళ్ళు, మన రమేష్ అన్న చేస్తారు. వీళ్ళంతా కలయికతోని రావడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఇది ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు మనకు వస్తుందని నమ్మకం ఉన్నది. కాకపోతే 2 గవర్నమెంట్లు సహకరిస్తే అప్పుడు వాళ్ళు కూడా పెట్టడానికి ముందుకు వచ్చారు. దానిలో భాగంగా ఇవాళ సిరిసిల్లకు రావడం జరిగింది, విజిట్ చేయడం జరిగింది. వారికి సబ్స్టేషన్ ఒకటి పెద్దూరులో మనం చూపించడం జరిగింది. సెస్ పరిధిలో 220 kV 132, దాంతోపాటు 33/11 సబ్స్టేషన్ కూడా చూపించడం జరిగింది. చూశాడు, చాలా బాగుందని చెప్పడం జరిగింది సార్. అదే కాకుండా ఇంకొకటి తంగనపల్లిలో ఒకటి సిల్క్ ఇండస్ట్రీ సోలార్తోని వాళ్ళు నడుపుతారు. యాక్చువల్గా అది కూడా చూడాలి. టైం లేదు, అర్జెంటుగా హైదరాబాద్ పోయి మంత్రి గారు 4 గంటలకు టైం ఇచ్చారు. పోయి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మంత్రి గారు మీటింగ్ పోదామని శ్రీధర్బాబు గారు ఇండస్ట్రీ మినిస్టర్ కాబట్టి వారిని కలిసిన మీటింగ్ తర్వాత వాళ్ళని వాపస్ జర్మనీ పోతామని చెప్పడం జరిగింది. దీనికి ఇక్కడి ప్రజలు, ప్రభుత్వాలు, మా పాలకవర్గం అందరి సహకారంతోనే ఈ సహకారం అవుతుందని ఆశిస్తున్నాం. చిన్న బోనాలలో విద్యార్థి కుక్కకాటుకు గురైన నిర్లక్ష్యంపై పాఠశాల ప్రిన్సిపల్పై తగు చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ మహిళా మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. విద్యార్థులపై పర్యవేక్షణ లేకుండా అలసత్వం వహించిన కళాశాలలపై తగు చర్యలు తీసుకోవాలని మహిళా మోర్చా నాయకులు అన్నారు. కళాశాలలో మీడియా కవరేజ్ కు వెళ్లిన ప్రెస్ పై కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పాలెం అన్నపూర్ణ, జిల్లా ఉపాధ్యక్షురాలు పండుగ మాధవి, జిల్లా కార్యదర్శి దుంపేన శ్రావంతి, పట్నా అధ్యక్షురాలు వేముల వైశాలి, ఎల్లారెడ్డిపేట అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ, కోనరావుపేట అధ్యక్షురాలు తీగల జయశ్రీ, వేములవాడ టౌన్ అధ్యక్షురాలు వెల్ది రాధిక, ఎల్లారెడ్డిపేట సీనియర్ నాయకురాలు బర్కౌ సంగీత, బీజేపీ మహిళా నాయకురాలు కర్ణె హరీష్ షా తదితరులు పాల్గొన్నారు. మొన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న అమ్మాయి సువర్ణ అనే పాపకి కుక్కకాటుకు గురైంది. దాని మీద మేము ఒక్కసారి అంటే ఆ హాస్టల్ వాతావరణం కానీ స్కూల్ వాతావరణం కానీ ఎలా ఉంది అని భారతీయ జనతా పార్టీ తరఫున మహిళలు మేము అందులోకి వెళ్తే ఒక ప్రిన్సిపల్గా ఆ మేడం రిసీవ్మెంట్ ఎలా ఉందంటే ఏదో దొంగలు వచ్చినట్టుగా ఆగండి అని ఒక గంట సేపు పర్మిషన్, ఒక 5 minutes పర్మిషన్ ఇవ్వండి మేడం, మేము ఒకసారి విజిట్ చేసి అంటే ఆ పరిసరాలు ఎట్లున్నాయో అవి ఇక్కడ విధానం ఎట్లుందో చూద్దామని వెళ్తే ఆ మేడం తీరు బాగాలేదండి. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్న అమ్మాయిలకు సెక్యూరిటీ అని అంటే ఒక్క సీసీ కెమెరా కూడా అక్కడ పనిచేయడం లేదు. ఎందుకు ఇలా అవుతుంది అంటే కోతులు ఉండడం వల్ల అన్ని కెమెరాలు బంద్ అయినాయి అని చెప్తుంది. అలాగే ఆ పాప అంటే యూరిన్కి వెళ్ళి అట్లా కుక్క కాటుకు గురైంది అని చూస్తే 10 సంవత్సరాల నుంచి అక్కడ టాయిలెట్స్ కానీ అవి కానీ బాగాలేవు. దయచేసి గౌరవ కలెక్టర్ గారికి మేము ఏం విన్నపిస్తున్నామంటే సాంఘిక సంక్షేమ స్కూల్ అయినా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ అయినా ఏవైనా అన్నిటినీ పర్యవేక్షణలో చేసి దయచేసి వాటిని బడ్జెట్ కేటాయించి పిల్లలకు మౌలిక వసతులు సమకూర్చాలని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే మెస్కి వస్తే వాళ్ళకు ఉన్నదే హాస్టల్ ఫెసిలిటీ దగ్గర ఒక్క కెమెరా కూడా అందుబాటులో లేదు. అంటే నేను ఏమన్నా సెక్యూరిటీ ఎట్లా మరి నైట్ టైం పిల్లలకి ఎట్లా ఇబ్బంది అవుతుంది. అసలు చిన్న విషయం ఏంటంటే ఒక టీచర్ని అమ్మ ఎట్లా వచ్చింది మరి కుక్క ఇంట్లోకి లోపలికి ఎట్లా వచ్చిందంటే ఏమంటుంది నాకు తెలియదు అంటది.
అదే స్టూడెంట్ని అడిగితే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మేడం గేట్ నుండి వచ్చింది కావచ్చు, పై నుండి వచ్చింది కావచ్చు అంటే గేట్ దగ్గర సెక్యూరిటీ లేక, అంటే మనం ఇంత బాధ్యతాయుతంగా మన పిల్లల్ని మనం స్కూళ్ళల్లో చదివిపిస్తే వాళ్ళు ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీగా సమాధానం చెప్తున్నారంటే దీని మీద గౌరవ కలెక్టర్ గారు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఆ ప్రిన్సిపల్ మేడం అంటే మీడియా అంటే ఆమెకు అసలే రెస్పెక్ట్ లేదు. ఫస్ట్ టైం వాళ్ళు ఏమంటుందంటే ఆ మీడియాను, నువ్వు ఏ ప్రెస్ ఏ మీడియా, నువ్వు నీ ఐడి కార్డు చూపెట్టు, నీ ఐడి కార్డు అంటే ఆమెను ఒక ప్రెస్ మీడియా ఒక మహిళ అమ్మాయిని ఒక 100 టైమ్స్ అడిగింది, నీ ఐడి కార్డు అంటే ఫోన్లో చూపిస్తే నేను అలో చేయను అంటది. అంటే ఇర్రెస్పాన్సిబిలిటీగా అప్పటికప్పుడే ఎస్ఐ గారికి కాల్ చేయడం, పోలీసులను రమ్మనడం, ఏదో దొంగల్లాగా బిహేవ్ చేసింది తప్ప ఏదో మీరు పార్టీ నుంచి వచ్చిండ్రు మేము చూసి ఇట్లా మాట్లాడదాం, పిల్లల గురించి మాట్లాడిద్దామంటే కూడా మాకు ఆమె సహకరించలేదు. అదేవిధంగా పిల్లల విషయానికి వస్తే మాత్రం అన్ని సదుపాయాలు కల్పించాలి, ఎనీ టైం వాళ్ళ పర్యవేక్షణలో ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. ఓన్లీ సాంఘిక సంక్షేమమే కాకుండా మిగతా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్న మహిళలు చిన్న పిల్లల పట్ల ఎలాంటి సంఘటన అయినా బీజేపీ పార్టీ తరఫున మహిళలందరం మేము పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. సిరిసిల్ల జిల్లా చేనేత వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం కేటాయించిన ఆర్డర్లను నిర్ణీత సమయంలో వస్త్ర ఉత్పత్తులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రభుత్వ ఆర్డర్ల పురోగతిపై సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. సమగ్ర శిక్ష శాఖ, సంక్షేమ శాఖలకు సంబంధించి ప్రభుత్వం వస్త్ర పరిశ్రమకు అందించిన ఆర్డర్ల వస్త్ర ఉత్పత్తిని నిర్ణీత సమయంలో పూర్తి చేసి సప్లై చేయాలని కలెక్టర్ సూచించారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద మహిళా సంఘాలకు ఒక్కొక్కరికి 2 చీరల చొప్పున పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించి సంబంధిత ఆర్డర్లను సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు కేటాయించడం జరిగిందని అన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద చీరల పంపిణీ కోసం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలకు వచ్చిన ఆర్డర్ పనులను వెంటనే ప్రారంభించి నిర్ణీత సమయంలో గడువులోగా ఉత్పత్తి చేసి సప్లై చేయాలని అన్నారు. ఈ సమావేశంలో చేనేత జౌళి శాఖ అధికారి రాఘవరావు, టెస్కో ప్రతినిధి శంకరయ్య, వస్త్ర పరిశ్రమ వ్యాపారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రముఖ దేవాలయాల్లో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హుండీ లెక్కించారు. శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి వారు లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలో శ్రీ పోచమ్మ దేవాలయం హుండీ ఆదాయం 79,171 రూపాయలు, శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయం హుండీ ఆదాయం 44,256 రూపాయలు, శ్రీ వెంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం 1,99,544 రూపాయలు, శ్రీ శివసాయి బాబా దేవాలయం 97,741 రూపాయలు వచ్చాయని ఆలయ ఈవో మారుతిరావు శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, కరీంనగర్ నుండి వచ్చిన సేవా బృందం పాల్గొన్నారు.
పట్టణందు శ్రీ విశ్వనాథ స్వామి దేవస్థానం, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం, పోచమ్మ దేవస్థానం, శ్రీ శివసాయి బాబా దేవస్థానంలో ఉండి విప్పడం జరిగింది. ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం నందు ఉండి ఆదాయం 1,99,544 మరియు పోచమ్మ దేవస్థానం నందు 79,171 రూపాయి, విశ్వనాథ స్వామి దేవాలయం నందు 44,250 రూపాయలు ఉండి ఆదాయం వచ్చింది. కావున ఉండి ఆదాయం సమకూర్చిందని తెలియజేయలేదు. ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినందున తంగళ్లపల్లి మండల కేంద్రంలో మండల ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు సావనపల్లి బాలయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో తంగళ్లపల్లి మండల కేంద్రంలో మాదిగ జాతి అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సంబరాలు నిర్వహించామని అన్నారు. ఇది మన జాతి యొక్క చిరకాల ఆకాంక్ష. నేటి రోజున మన సుదీర్ఘమైన పోరాటానికి సరైనటువంటి గుర్తింపు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు ప్రభాకర్, రాజు, లక్ష్మణ్, భిక్షపతి, రమేష్, దుర్గయ్య, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. ఈరోజు గౌరవ మానశ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ గారి ఆదేశాల మేరకు మొన్నటి రోజున రాష్ట్రంలో అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టినందుకు గాను తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఈరోజు విజయోత్సవ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి మాకు ఏబిసిడి వర్గీకరణ 4 గ్రూపులుగా విభజించకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మెడలు వంచైనా సరే ఏబిసి 3 గ్రూపులుగా విభజించుకోవడం జరిగింది. కాకపోతే రాబోయే రోజుల్లో కూడా డిమాండ్ ఏంటంటే డి గ్రూప్ను కూడా పూర్తి చేసుకోవడానికి కూడా రాబోయే రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడానికి కూడా కృష్ణ ఏ పిలుపునిచ్చినా కూడా ఇదే విధంగా ముందుకు వచ్చి కార్యక్రమం తీసుకుంటామని మండల కేంద్రంలో హామీ ఇస్తున్నాము. కృష్ణ ఎటువంటి కార్యక్రమాలు ఇచ్చినా కూడా ఎటువంటి ఆదేశాలు ఇచ్చినా కూడా ఆయన అడుగుజాడలో నడుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని మండల కేంద్రంలో ప్రెస్ మిత్రులందరికీ కానీ ఈ మండల కేంద్రం అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమంలో మాకు అనుకూలంగా ప్రకటించినందుకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో కొంత మేము కృతజ్ఞతా భావంతో ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఒత్తిడి తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము. మరియు ఇదే కాకుండా ఈ కార్యక్రమంలో 30 సంవత్సరాల దిగ్గజ పోరాటంలో అమరులైనటువంటి అమరులకు కూడా ఈరోజు మన నీరాజనాలు అర్పిస్తున్నాము. ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మండల కేంద్రం నుంచి వచ్చినటువంటి మాదిగ జాతి సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై మాదిగ, జై మందకృష్ణ. మాదిగల జాతిపిత మరి మాన్యులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారు మరి 1994లో మరి ప్రకాశం జిల్లా 53 గ్రామంలో మరి కొంతమందితో మాదిగ దండోరా ఉద్యమాన్ని మరి ప్రారంభించి మరి ఇప్పటికీ 3 దశాబ్దాల పూర్తి అయిపోయినటువంటి సందర్భము.
ఏదైతే మరి మాదిగలు ఉన్నటువంటి మాదిగ ఉపకులాలకు మరి ఆ రోజుల్లో మాదిగానే చెప్పుకున్నటువంటి సిగ్గు పడుతున్నటువంటి రోజుల్లో మేము మాదిగా అనేటువంటి పద్ధతిలో గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు మరి మాదిగ ఉపకులాలకు వర్గీకరణ లేకుండా అన్యాయం జరుగుతుందని మరి ఉద్యమాన్ని స్టార్ట్ చేసి మరి దశాల వారీగా అనేక ఉద్యమాలు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద మరి ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే మాదిగలకు రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా ABCD వర్గీకరణ జరిగితేనే మరి మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగుతుందనే దాని మీద అన్నగారు మరి పోరాటం మొదలుపెట్టి మరి ఈ రోజు వరకు కూడా నిరంతరం కూడా వర్గీకరణ సాధించుకునేంత కూడా అన్ని రాష్ట్రాల్లో మరి మందకృష్ణ మాదిగ గారు మరి అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మీద అనేక ప్రభుత్వాలు మారిన అన్ని ప్రభుత్వాల మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి మరి ఈరోజు మొన్న మనం వర్గీకరణ సాధించుకున్నటువంటి సందర్భం మనం అందరం కూడా చూసాము. ఏదైతే వర్గీకరణ ABCD అనేది 4 గ్రూపులుగా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 4 గ్రూపులు చేశారు. అదేవిధంగా 4 గ్రూపులు చేయాలనేది, అదేవిధంగా మరి మనకు రావాల్సింది 11% రావాలనేది మొదట ఆమోదం తెలిపిన తర్వాత కూడా అన్నగారు మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మరి ఖచ్చితంగా సూచన చేసినప్పటికీ కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దాన్ని పరిగణలోకి తీసుకోకుండా మరి ఖచ్చితంగా 3 గ్రూపులు చేసి మరి 9% ప్రకటించి మరి మాదిలకు మోసం చేసే విధంగానే మరి రేవంత్ రెడ్డి సర్కారు చేయడం జరిగింది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా న్యాయబద్ధమైనటువంటి సమస్యను పూర్తిగా న్యాయం జరిగేంత వరకు కూడా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మనమంతా కూడా మాదిగ ఉపకుల అందరం కూడా ఇక ముందు రాబోయే రోజుల్లో కూడా మనం అందించినటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవడం కోసం మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ, అదేవిధంగా దండోరా ఉద్యమంలో పనిచేసి వర్గీకరణ కోసము మరి ప్రాణాలు అర్పించినటువంటి మాదిగ అమరులకు కూడా ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తూ మరి ఈ విజయము మాదిగ ఉపకులాల అందరిది మరి మనకు సహకరించిన వివిధ రాజకీయ పార్టీలకు మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి MRPS తరఫున మాదిగ దండోరా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ జై మాదిగ జై. నిజామాబాద్ జిల్లాలోని గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగి 23 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో గురుకులాల పిల్లలను అద్భుతంగా చూసుకుంటున్నామని చెప్పిన మాటలు అన్ని ఉత్తమాటలే అయ్యాయని, క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారని కంచర్ల రవిగౌడ్ అన్నారు. విద్యాశాఖని ముఖ్యమంత్రి దగ్గరే పెట్టుకుని విద్యాసంస్థలు పట్టించుకున్న దాఖలాలు లేవని, విద్యార్థుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టె శ్రీనివాస్, నాయకులు ముగ్ధం అనిల్ గౌడ్, సమాల శ్రీకాంత్, గడ్డం రాకేష్, కస్తూరి సాయి, ఆసిం, అక్రమ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మొన్నటి రోజు నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలో కోటయ్య క్యాంపస్లో ఎస్సీ బాలుర హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయి దాదాపు 23 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలవ్వడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి 15 నెలలు గడుస్తున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు ఎక్కడో ఒక జాల ఫుడ్ పాయిజన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిగా ఉన్న మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ గద్దెనెక్కి నుంచి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. విద్యార్థులు దాదాపు పేద విద్యార్థులే హాస్టల్లో చదవడం జరుగుతుంది. తల్లిదండ్రులు కూలీనాలి చేసుకుంటూ వాళ్ళను ఉన్నత స్థాయి చదవాల ఉద్దేశం కొద్దీ హాస్టల్లో పంపిస్తే వాళ్ళు ఎన్నో సంఘటనలు జరిగినాయి. విద్యార్థులు చనిపోవడం కూడా జరిగింది. వీటి మీద మీరు సమీక్ష అధికారులతో సమీక్ష లేకుండా మీరు ఢిల్లీ ప్రయాణము మీ రాజకీయాల గురించే ఆలోచిస్తున్నారు కానీ విద్యార్థుల గురించి ఆలోచించడం లేదని ఈ సందర్భంగా మేము తెలియడం జరుగుతుంది. నిజంగా మీరు విద్యార్థుల మీద ఏమైనా ప్రేమ ఉంటే అంత చదివే వాళ్ళు విద్యార్థులు పేద విద్యార్థులే. మీరు వెంటనే వాళ్ళ ప్రాణాలతో చెలగాట వాడకుండా ఏం జరుగుతుందని అక్కడ అవసరమైతే అధికారులను సస్పెండ్ చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి
డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి ఇంకొక జరగకుండా చూడే బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉన్నదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎక్కడ చూసినా ఏ గురుకుల్లో గాని హాస్టల్లో గాని ఇటువంటి సంఘటనలు జరగలేవు. మీరు రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాకనే విద్యార్థులు హాస్టల్కి పంపాలంటే తల్లిదండ్రులు జరగడం జరుగుతుంది. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుతారా శివాలయ వస్తారా అని సంఘటనలు భయపడడం జరుగుతుంది. ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గురుకులను ఎలా అభివృద్ధి చెందిండు, దేశంలో మొట్టమొదటి గురుకులను విద్యా వ్యవస్థలు కావచ్చు, అలాగే ఆహారంలో కూడా శ్రద్ధ వహించిన ముఖ్యమంత్రి గారు అంటే తెలంగాణలో తెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాటి ప్రభుత్వం ఎంతో మేలు చేసిన ప్రభుత్వం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి విద్యార్థులు చాలా భయపడుతున్నారు. ఇటువంటి సంఘటనలు జరగద్దని మేము మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేయడం జరుగుతుంది. విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా కేసీఆర్ గారి కేటీఆర్ గారి నాయకత్వంలో వాళ్లకు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మేము కేటీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో గురుకులలో ఇన్ని సమస్యలు ఉన్నాయని మేము రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపించుకున్నా ఇంతవరకు స్పందించకపోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి పేద విద్యార్థుల మీద మీకు ప్రేమ శ్రద్ధ ఏదైనా ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సమీక్ష జరిపి ఎలా జరుగుతుందని ఒకసారి మీరు అధికారులతో సమీక్ష చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఫుడ్ పాయిజన్ కాకుండా విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళకు వెన్నంటూ ఉంటుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు మీరు రాజకీయాలు కాకుండా విద్యార్థుల ప్రాణాలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళను ఎక్కడ ఫుడ్ ఏమైతుందని ఒకసారి గ్రహించి మీ అధికారులతోని ఒక సమీక్ష చేసి ఎక్కడ ఈ మన తెలంగాణలో ఎక్కడ హాస్టల్లో ఏం జరగకుండా చూడాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి ఒక ఫుడ్ పాయిజన్ జరగలేవు, ఇలా ఎన్ని ప్రాణాలు చూతా పోలేవని సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు 15 నెలలు గడిచిన మీ ప్రభుత్వంలో దాదాపు ఒక 48 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయినా నిజంగా మీరు ఇంత ఇంతవరకు ఒక అధికారులను కానీ ఒక ఏదో తూమంత్రంగా అధికారులు సస్పెండ్ చేస్తూ అక్కడ ఏం జరగలేదని ఒక నివేదిక తెచ్చుకుంటుంది. కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు గురుకులలో మేము బాగా చేస్తున్నామని. బాగా చేసిన తర్వాత గురుకులలో ఫుడ్ పాయిజన్ ఎలా జరుగుతుందని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రశ్నించడం జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులకు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేసి ఫుడ్ పాయిజన్ ఎక్కడ జరగకుండా చర్యలు తీసుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి మరొకసారి డిమాండ్ చేయడం జరుగుతుంది. లేకపోతే రానున్న రోజుల్లో కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థులకు అండగా ఉంటుందని మరోసారి తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. విద్యార్థులతో చెలగాటమా, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సెస్ కార్యాలయాన్ని సందర్శించిన జర్మనీ ప్రతినిధుల బృందం. కుక్కకాటుకు గురైన విద్యార్థి పట్ల అలసత్వం వహించిన కళాశాల ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు. ప్రభుత్వం కేటాయించిన వస్త్ర ఉత్పత్తులను వెంటనే పూర్తి చేయాలని యజమానులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.
సిరిసిల్ల పట్టణంలోని ప్రముఖ దేవాలయాల్లో హుండీ లెక్కింపు కార్యక్రమం. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ఆమోదం తెలపడం పట్ల ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం. నిజామాబాద్ గురుకులాంలో ఫుడ్ పాయిజన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.